హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సో వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఈ ఇయర్ వేసింది నెక్స్ట్ ఇయర్ కాకుండా ఎప్పటికీ ప్రతి ఇయర్ ఒక కొత్త పంటలను వేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే కొంతమంది డ్రాగన్ ఫ్రూట్స్ కానీ, కొంతమంది ఫ్లవర్స్ కానీ, కొంతమంది మక్క చేనులు కానీ చాలా వేస్తూ ఉంటారు. బట్ వాటి గురించి నాలెడ్జ్ లేక, అవేర్నెస్ లేక లాస్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎల్వర్తి కొత్తగూడెంలో ఉన్నాం. ఇది వచ్చేసి హైదరాబాద్ శివార్లో ఉంటుంది, శంకర్పల్లి మండలంలో ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక రోజ్ తోటలో అయితే ఉన్నాం, గులాబీ తోట. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎకరంన్నరలోనైతే దీన్ని సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించిన రైతు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఎట్లా కష్టాలు ఎట్లా ఉంటాయి, లాభాలు ఎట్లా ఉంటున్నాయి మొత్తం తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్. సో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు రామ్దాస్ సార్. ఎట్లా చెప్పండి, ఎట్లా సాగు చేస్తున్నారు దీన్ని? ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తున్నారు? ఇది మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎట్లా పడుతుంది సార్ ఇది? కేజీ మార్కెట్ రేటుని బట్టి ఉంటుంది. అది ఒక రోజు ఒక రేటు ఉండదు. 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అమ్ముతుంది. అట్లా పంట ఎక్కువ వచ్చిందంటే రేటు పడిపోతుంది మొత్తము. పంట తగ్గినప్పుడే రేట్ వస్తుంది. అంటే మీలాంటి రైతులే కొంతమంది ఒక్కొక్క రకంగా, ఒకరు గులాబీలు కానీ, ఇంకొక మల్లెలు కానీ సాగు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు ఈ పూలు పండించే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు అంటే కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, లాభాలు వస్తున్నాయా లేదా? అంత లాభం ఏం లేదు, దిగుబడి వస్తుంది, పంట దిగుబడి వస్తుంది కానీ మార్కెట్ రేట్ డౌన్ ఉన్నాయి. అట్లా అంటే దిగుబడి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏముంటది అంటే, ఇప్పుడు రోజ్ తోట వేయాలనుకుంటున్నారు అనుకోండి మీలాంటి రైతులు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? బానే ఉంటది కానీ లేబర్ ఛార్జ్ పెరుగుతున్నది. లేబర్ ఎక్కువ కష్టం. లేబర్ దొరకలేరు ఊళ్ళో, ఎక్కువ సిటీలో వెళ్ళిపోతారు, అంత బయట పోతారు. ఊళ్ళో లేబర్ కష్టం అవుతుంది. అట్లా అని కొంచెం. అంటే ఇప్పుడు ఈ గులాబీ పంట అనేది సంవత్సరం పొడుగుతా వస్తూనే ఉంటదా? సంవత్సరం పొడుగు వస్తూనే ఉంటది. అంటే ఒకసారి రాదు, తగ్గుతుంది పెరుగుతుంది. ఒక నెల ఎక్కువ అవుతుంది, ఒక నెల తక్కువ అవుతుంది. ఇట్లా. అంటే మొదటిసారి స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది నార్మల్ గా? మొదటిసారి పెట్టుబడి పెట్టేప్పుడు ఎకరాకి 25 నుంచి 30 వేలు అవుతుంది. అవునా? ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు ఎట్లా వాటర్ పద్ధతి యూజ్ చేస్తున్నారు? డ్రిప్ ఇరిగేషన్? అవును, డ్రిప్ ఇరిగేషన్, వాటర్ డ్రిప్ ఉంది మాకు. ఓకే. అంటే ఎంత రోజుకి ఇన్ని లీటర్ల నీళ్లు చెట్టుకి ఇవ్వాలనేది ఏమన్నా మీకు ఉన్నదా, లేదంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి? అంత మినిమం ఏం లేదు, మోటార్ చాలు చేస్తాము 1 గంట 2 గంటలు అట్లా. డ్రిప్ కదా, నైట్ 1 గంట 2 గంటలు, పగలు 2 గంటలు ఇస్తాం. అంటే ఇబ్బందులు ఏముంటాయి మెయిన్ గా? ఇబ్బందులు అంటే మందులు, పురుగు మందులు, ఎరువులు, మసాలాలు బాగానే పడతాయి. అట్లా లేబర్ ఛార్జీలు, ఆటో కిరాయాలు, హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగానే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రోజ్ ఫ్లవర్స్ అన్ని సీజన్ లోకి అంటే ఇట్లా పురుగు పట్టడం అది ఇది జరుగుతుందా, లేకుంటే ఈ వర్షాకాలంలోనే ఆ పురుగు అనేది వస్తుంది? లేదు, సీజన్ ఎప్పటికి వస్తూనే ఉంటుంది, ఏ కాలమైనా వస్తుంది పురుగు. అంటే మీరు నెలకు ఒకసారి స్ప్రే చేస్తూనే ఉంటారు? వారానికి ఒకసారి, నెలకు కాదు, వారంలో ఒకసారి స్ప్రే చేయాలి. 2-3 నెలలకు ఒకసారి మసాలా వేస్తుండాలి, ఎరువులు వేస్తుండాలి. అంటే దీంట్లో బ్రీడ్స్ ఉంటాయన్న? రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు సాగు చేసే రకం ఏంటిది? మేము సాగు చేసేది సెంటు రకం. ఓకే. అంటే ఇది ఎట్లా 10 ఏళ్ళ వరకు ఉంటుందా, ఇట్లా 5 ఏళ్ళ వరకు ఉంటుంది? లేదు, 4-5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకే. 4 సంవత్సరాలు అయినాక మళ్ళీ తీసి మళ్ళా కొత్తవి పెట్టుకోవాలి. ఒక 2 సంవత్సరాలు కట్ చేసుకోవాలి. కట్ చేస్తే మళ్ళీ 2 సంవత్సరాలు వస్తాయి. తర్వాత తీసి మళ్ళీ కొత్త వేసుకోవాలి. అంటే ఇట్లా ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారన్న మీరు ఇది? మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంతేనా? ఒకసారి ముందు పెట్టి తీసేసినా మళ్ళీ వేసినది. ఓకే. ఇప్పుడు వేసే వాళ్ళకు మీరు ఏం సజెషన్ చెప్పాలనుకుంటారు, ఏం సలహా ఇవ్వాలనుకుంటారు? కొత్త వాళ్ళు ఎవరైనా వేస్తున్నారు అవును రోజ్ తోటలు, ఇంత అంటే 1-2 ఎకరాలు కాకపోయినా సిటీలో ఉన్న వాళ్ళు ఒక 1/2 గుంటలను లేదంటే దగ్గరలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మెయిన్ గా? అంటే మనం కొంచెం స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఎకర్ నుంచి స్టార్ట్ చేసుకొని తెలుస్తాయి కదా మనకు, దానికి అనుభవం, దాని పెట్టుబడి యూజ్ చేయడం, మార్కెట్ అమ్ముకోవడం అది తెలుస్తాయి కదా. దాని నుంచి మనకు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా తెలుస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు సేల్ చేసే ధర ఎంత ఉంది? డైరెక్ట్ హోల్సేల్ సేల్ చేసే ధర ఇక్కడ నుంచి మీ దగ్గరకు వచ్చి తీసుకపోతే? మా దగ్గరకు వచ్చి ఎవరు తీసుకెళ్ళారు, ఇక్కడ నుంచి మేమే మార్కెట్ తీసుకెళ్తాం. డైరెక్ట్ మార్కెట్, గుడిమల్కాపూర్ మార్కెట్ తీసుకెళ్తాం. మార్కెట్ రేట్ బట్టి అమ్మేస్తాం అక్కడ. ఇప్పుడు మన హిట్ టీవీ చూసే వాళ్ళు కింద నెంబర్స్ ఇస్తాం మనం, ఆల్రెడీ స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్స్, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి నెంబర్స్. సో డైరెక్ట్ మీకు కాంటాక్ట్ అయితే వాళ్ళకు డెలివరీ చేస్తారు? చేస్తాం అట్లా కాంటాక్ట్ చేస్తాం. అంటే ఒక రోజులో ఎన్ని క్వింటాల వరకు డెలివరీ చేయగలుగుతారు మీరు? రోజుకి ఇన్ని పూలను మీకు లెక్క ఉంటుంది? అంటే ఎన్ని క్వింటాలు? ఒక 50 కిలోల వరకు చేస్తామండి. అంటే పంట ఎక్కువ వస్తే ఎక్కువ వస్తుంది. అంటే మినిమం ఒక 50 కిలోలు అనుకో డైలీ.
ఓకే. మీ పేరు సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి. నా పేరు రామదాస్, కే రామదాస్. సో రామదాసు, మీకు కింద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి స్క్రోలింగ్లో లేకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి నెంబర్స్. సో ఆ నెంబర్స్ నుంచి సార్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కానీ ఫంక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళు డైరెక్ట్ మీకు పువ్వులు డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తారు. డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఉంటుంది, రైతు నుంచే మీకు వస్తుంది, మధ్యవర్తులు ఎవరు లేకుండా. సో అన్న, ఇప్పుడు మీరు ఇది వేస్తున్నారు మొత్తం ప్రైవేట్ మీది. అవును. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సహాయం అందుతుందా? గవర్నమెంట్ నుంచి పూలకి ఏం అందట్లేదు. పూలకు అనేది ఏం లేదు. ఏం లేదు. ఓకే. నష్టపరిహారం రాపించినాం కూడా కానీ ఎప్పుడు ఏం రాలేదు మాకు. అట్లా అంటే కొన్ని వేరే పంటలకు ఉన్నది కానీ ఇట్లాంటి పూలు వేసిన పంటలకైతే ఏం లేదు. ఇవ్వలేరు ఇంతవరకు అయితే, ఏం రాలేదు. అంటే ఏం పెట్టినా మీ జేబులోకి వెళ్ళి పెట్టాలి. జేబు నుంచే పెట్టుకోవాలి, మనమే పెట్టుబడి మనమే పెట్టుకోవాలి. ఓకే. అంటే ఇది కూడా ఒకటి గమనించండి, గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి సపోర్ట్ అయితే ఉండదని చెప్తున్నారు. ఈ పూలు వేసే అంటే పూల వ్యాపారం ఎవరైతే చేస్తారో పంటేసి, సో ఏదైనా మీ జేబులో నుంచే ఖర్చులు పెట్టుకోవాలా, గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వద్దు. మిగతా వేరే పంటలు వరి ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఇచ్చే వాటికైతే ఇస్తూ ఉంటారు, కొన్ని సబ్సిడీస్ కావచ్చు, ఇంకేమన్నా వస్తే మందులు కావచ్చు. బట్ పూల పంటకైతే సార్ లేదని చెప్తున్నారు. సో అది కొంచెం మీరు మైండ్లో పెట్టుకొని మీరు పూల పంట వేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ గులాబీ తోట ఏదైతే ఉందో దాంట్లో చాలామంది కోస్తూ ఉన్నారు పువ్వులు. సో అక్కడికి పోయి చూద్దాం ఎట్లా కోస్తున్నారు, ఎంత టైం పట్టుద్ది, ఎన్ని పూలు ఒక్కసారికి తీసుకుపోయి వాళ్ళు జమ చేస్తూ ఉంటారు. ఆ పూలకు సంబంధించి ఇందాక మందులు కొడతారని చెప్పేశారు కదా, సో ఎట్లా ఉన్నాయి అక్కడ పురుగులు గిట్ట ఏమైనా పట్టాయి అని చెప్పేసి మనము కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ గులాబీ తోటకు సంబంధించిన రైతు కూడా ఉన్నారు ఇక్కడ, ఆయన తెంపుతా ఉన్నారు గులాబీ పూలు. సార్, ఇట్లా మొత్తం ఒక్కొక్క పువ్వుకి కలిపి మీరు మందు కొడతా ఉంటారా, లేదంటే చెట్టు నిండా అట్లా స్ప్రే చేస్తాం? మొత్తం స్ప్రే చేస్తారా? పంపు తోటి మొత్తం స్ప్రే చేస్తాం. ఒక్కసారికి ఎన్ని కిలోలు వస్తాయి సంచిలో? ఒక్కసారికి ఒక 4 కిలోలు వస్తాయి. ఇలా 3-4 కిలోల వరకు. 4 కిలోలు వస్తాయా? ఎన్ని గంటలు తెంపాలి అట్లా రోజుకు? పొద్దున మేము 4 గంటల నుంచి ఒక 6:30-7 గంటల వరకు తెంపుతాం. పొద్దున స్టార్ట్ అయితే ఎట్లా? మబ్బులో తెల్లారి మబ్బుల 4 గంటల 4కి వచ్చేస్తాం, 7-7:30 వరకు తెంపుతాం. అంతేనా? ఆ తర్వాత తీసుకొని మార్కెట్కి వెళ్తాం. ఎక్కడ ఉన్నదన్నా మీకు ఇక్కడ మార్కెట్? లోకల్ పోతారా లేకుంటే హైదరాబాద్? గుడిమాల్కాపూర్ మార్కెట్. గుడిమాల్కాపూర్ అక్కడనే మార్కెట్ అక్కడనే ఉంది. అక్కడ ఒక దగ్గరికి ఇంకా వేరే మార్కెట్ సప్లై చేస్తాం? అక్కడనే ఏమన్నా ఇక్కడ ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాం లోకల్, లేకపోతే మార్కెట్ తీసుకెళ్తాం అక్కడనే. ఇప్పుడు మన దసరా దీపావళి పండుగలకు అప్పుడు అయితే బాగా గిరాకీ ఉంటుంది అన్న. పండుగ అప్పుడు మీకు ఎట్లా ఉంటది? ఎవరికి ఎన్ని ఇవ్వాలని ఏమైనా ఉంటా? మీ వాళ్ళకి ఇచ్చుకుంటారా లేకుంటే ఫోన్ చేసిందంటే? ఏం లేదు, మార్కెట్ కి తీసుకెళ్తాం. డైరెక్ట్ మార్కెట్ కి అంటే ముందు ఫోన్ చేసిందంటే వాళ్ళకే పంపిస్తాం. ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తాం, లేకపోతే డైరెక్ట్ మార్కెట్ కే. ఓకే. ఇక్కడ మన ఊర్లో అంతా తీసుకోరు, తీసుకుంటే 2 కిలోలు 4 కిలోలు 5 కిలోలు మార్కెట్ కి వస్తే ఇక ఎన్ని తీసుకుపోయినా పోతాయి అనుకో. 20 కిలోలు 50 కిలోలు అట్లా అమ్ముకొస్తాం, క్వింటాల్ వరకు. ఇంకోటి ఏందన్నా అంటే ఇప్పుడు మొగోళ్ళ కంటే ఏమి ఇబ్బంది ఉండదు, అబ్బాయిలకు పొద్దుగాల తెంపుతా ఉంటారు. పాపం ఆడోళ్ళు పొద్దుగాల తెంపుతా ఉంటారు కదా అమ్మలు అక్కలు. సో వాళ్ళు ఎట్లా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి పొద్దుగాల రావాలి తెంపాలంటే? ఇబ్బంది ఏం లేదండి, తీసుకొస్తాము. అని వాళ్ళకి జర తొందర పంపాలి అన్నట్టు, పిల్లలు ఉంటారు కదా స్కూల్కి పోయేటోళ్ళు, అట్లా జర 1 గంట ముందు పంపిస్తాం వాళ్ళు. ఓకే. మొత్తానికి అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు వస్తాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. పురుగు తగులుతుంటాయి, మందులు స్ప్రే చేయాలి వారానికి 1 రోజు. మందులు మసాలాలు బాగానే పడతాయి. ఈ మధ్యలో లేబర్ జర షార్టేజ్ ఉన్నారు, లేబర్ షార్టేజ్. లేబర్ దగ్గర కొంచెం పూలన్నీ మిగిలిపోతున్నాయి, రోజు కంటిన్యూ అయిపోతలేవు, రోజు అయిపోవాలి. స్మెల్ అయితే అక్కడికి వస్తుంది, చూడొచ్చు. అక్కడ రోడ్ దగ్గర నుంచి మేము వస్తా ఉంటే స్మెల్ అయితే మస్తు వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది, సెంటు పువ్వు కదా, స్మెల్ బాగుంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.